మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూ ఉంటుంటే బాలినేని గారు రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా ఉంది. ఇవాళ ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను నేను అని అంటున్నాడు సార్. ఆయన పార్టీలో ఉన్నారా లేదా సార్? అంటే బాలినేని గారిది కొంత స్వయంకృతాపరాధం ఉంది. రెండు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి లాగా ఆవేశకావేశంగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఆయన మిగులుతున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ మీద చేసిన ఆరోపణలు కరెక్టా తప్ప అన్నది ఆయన ఇష్టం, వైసీపీ ఇష్టం. పాయింట్ ఏంటంటే వచ్చిన పద్ధతి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు జగన్ గారితో సీరియస్గా ఉండి రాజకీయాలు చేసి అధికారం పోయిన వెంటనే జనసేన వైపు రావడం ఆయన చేసినటువంటి పొరపాటు. ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు ఒక వ్యతిరేకత తెచ్చుకుంటారు, ఒక క్యారెక్టర్ దెబ్బతింటుంది, ఒక ఎమోషనల్గా వారి కుటుంబంతో ఉన్నవాళ్ళు కదా. ఒకవేళ మధ్యలో వచ్చేస్తుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. 5 ఏళ్ళు దాంట్లో ఉండి బయటకు వస్తే నిస్సందేహంగా అధికారం పోయింది కాబట్టి వచ్చిందని అనుకుంటారు. రెండో అంశం, జనసేనని ఎంచుకు చేసుకోవడంలో వ్యూహం ఏంటి? ఒంగోలులో ఆల్రెడీ దామచర్ల ఆంజనేయులు గారు సంథింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకి ఈయనకి మధ్య రాజకీయ వైరం ఉంది, అది తెగేది కాదు, రాజకీయ ప్రత్యర్థులు. ఇంకా ఆడ ఉండగా నువ్వు మీరు జనసేనలో చేరినంత మాత్రాన ఆడ యాక్సెప్ట్ వస్తుందా? ఎట్లా వస్తుంది యాక్సెప్ట్? వ్యూహాత్ అంటే జనసేనని ఎంచుకున్నా అంటే పూర్వకాలంలో జనసేనతో ఆయనకైనా మంచి సంబంధాలు ఉన్నాయా? కాదు కదా. చెప్పచ్చు మాటలు, కానీ వ్యూహం ఏంటంటే ఆడ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఎవరిని? మన బాలినేని గారిని. అదేం పెద్ద తప్పు కాదు, ఈయన తప్పు కాదు, ఆయన తప్పు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు, ఒక వరలో 2 కత్తులు ఏమడవు, అంత మించిన గొడవలే ఉండవు. కానీ ఆయన అలాంటి బలమైన వ్యక్తి ఆడ వద్దనుకున్నప్పుడు ఇంకో రూట్లో పోదాం అనుకోవడమే బలహీనత. ఆ బలహీనమైన ఛానల్ ఆయన ఎంచుకున్నాడు. అది జనసేన ఇంకో 2 లోకల్గా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేని కాదని వీరికి ఎట్ట అవకాశం ఇస్తారు? ఓ చెనుకులు ఎమ్మెల్యే సీట్ మాత్రం ఎట్ట వస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశానికి కాదని ఈయనకి? పవన్ కళ్యాణ్ గారు సొంత ఎమ్మెల్యేల విషయంలో కూడా తెలుగుదేశంతో సంబంధాలు తెగే విధంగా ప్రవర్తిస్తే సస్పెండ్ చేసి పడేస్తున్నాడు. తెలుగుదేశంతో సంబంధాలు తెగే విధంగా ఎవరు ప్రవర్తించినా టాలరేట్ చేయట్లేదు. సొంత పార్టీ వాళ్ళని, ఆయనతో కలిసి ఉన్న వాళ్ళని యాక్షన్ తీసుకుంటున్నాడు. ఎక్కువ కాలం పాటు తెలుగుదేశంతో ట్రావెల్ కావాలనుకుంటున్నాడు. అలాంటిది తెలుగుదేశం లోకల్ ఎమ్మెల్యేలతో తగాదా పెట్టుకొని, జిల్లాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలతో అంతంత మాత్రం సంబంధాలు పెట్టుకొని జనసేన రూట్లో పోయి ఇంకో డోర్లో పోయినంత మాత్రాన యాక్సెప్టెన్స్ వస్తుందా? రాదు. రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఎట్ట అడుగుతారు మిమ్మల్ని? సొంత పార్టీ ఎమ్మెల్యేలే పొత్తుని డిస్టర్బ్ చేసే పరిస్థితి వస్తే యాక్షన్ తీసుకున్నాడు, మీకు ఎట్ట అవకాశం ఇస్తారు? కట్టే అవకాశం. ఇప్పుడు ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తే ఎందుకు వచ్చింది ఆ తలనొప్పి చెప్పండి? ఆయన జనసేన తెలుగుదేశం పార్టీలో బీజేపీ జనసేనలో చేరకుండా వైసీపీలోనే ఉండుంటే చాలా గౌరవప్రదంగా ఉండేవాడు. ఈరోజు జిల్లాకు మొత్తం ఆయనే ప్రధాన వ్యక్తిగా ఉండేవాడు కదా. జిల్లా మొత్తం శాసించాల్సిన వ్యక్తి రేపు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడనే పరిస్థితి ఏ పార్టీ ఇష్టం లేదు. ఇండిపెండెంట్ కూడా ఏం చేయలేదు, అది వేరే సంగతి. ఇంకా నేను ఉంటాను రాజకీయాల్లో, నేను భయపడినని చెప్పడం కోసం చెప్తున్నాడు. కానీ ఒక పార్టీ తరఫున పోటీ చేస్తేనే గెలవని వాళ్ళు ఇండిపెండెంట్ పోటీ చేస్తే అన్ని పార్టీల పోటీలు ఉంటే ఏం గెలుపుతారు, ఏం నిలబడతారు? కాబట్టి బాలినేని గారు ఈ రోజు కానీ వైసీపీలో ఉంటే ఆయన చాలా ముఖ్యమైన లీడర్ ఏంటాడు. ఎందుకంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలా మంది డిమోరల్ అవుతారు, భయపడతారు. ఆ టైంలో ఈయన బలమైన నాయకుడు, డౌట్ ఏం లేదు. ఆర్థికంగా బలమైన వ్యక్తే, వ్యక్తిగతంగా కెపాసిటీ ఉన్న వ్యక్తే, జగన్మోహన్ రెడ్డి బంధుత్వం ఉంది కాబట్టి నిలబడి ఉంటాడు. ఇప్పుడు నిలబడి ఉంటే నేను నెక్స్ట్ ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని ఆయన శాసించి ఉండాల్సింది. జిల్లాని మొత్తాన్ని శాసించాల్సిన ఆయన ఇంకో పార్టీ డోర్ వెనకాలకు పోయి అది ఒక లోకల్ ఎమ్మెల్యే వద్దనే స్థాయి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా మిగిలిపోతారు. కాబట్టి బాలినేని గారు స్వయంకృతాపరాధం, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అవగాహన లేకుండా, ఒక అంచనా లేకుండా వెళ్ళిపోయే వాళ్ళకి ఒక ఎగ్జాంపులరీగా బాలినేని గారు మిగులుతారు.